ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసమే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై కూడా ఒకసారి క్లిక్ చేయండి. అలా చేస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతుంది. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో ఈరోజు విడుదలైన చిత్రం పంతం. కేక్ రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. లౌక్యం చిత్రం తర్వాత గోపీచంద్ నటించిన చిత్రాలేవి కూడా విజయాన్ని అందుకోలేదు. కావున ఆయన ఎలాగైనా తన అభిమానులకి అలాగే ప్రేక్షకులకి మంచి విజయాన్ని అందించాలనే తపనతో ఈ చిత్రాన్ని చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రం గోపీచంద్ సినీ కెరీర్లోనే ప్రతిష్టాత్మక 25వ చిత్రం కావడం కూడా విశేషం. ఇక ఈ చిత్ర రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. విశ్రాంత్ అంటే గోపీచంద్ అనే యువకుడు తన గ్యాంగ్లతో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అయితే వారు హోమ్ మినిస్టర్ నాయక్ అంటే సంపత్ ఇంట్లో ఒక భారీ చోరీకి పాల్పడగా ఘటనకు కారకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో గోపీచంద్ గ్యాంగ్లోని కొందరు సభ్యులు నాయక్ పట్టుకుంటాడు. అయితే వారిని విడిపించడానికి వచ్చిన విశ్రాంత్ అసలు ఐడెంటిటీ తెలుసుకొని షాక్ అయిన మంత్రి అసలు విశ్రాంత్ ఎవరు, ఎందుకు ఇలా రాజకీయ నేతల్లో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నాడు, దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అని తెలుసుకునే క్రమంలో జరిగేది అసలు కథ. ఇక హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ తన పాత్రకు బాగానే నటించింది. మొదటి చిత్రంతోనే ఒక సోషల్ మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నూతన దర్శకుడు చక్రవర్తి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథనాన్ని నడిపించే తీరులో అక్కడక్కడ కొన్ని బోర్ సన్నివేశాలు మరియు అటువంటి అవసరం లేని అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే పంతం చిత్రాన్ని ఆయన బాగానే తెరకెక్కించాడని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పాటలు పర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ మరియు సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చెప్పుకోవాల్సింది హీరో గోపీచంద్ నటన గురించి. మంచి వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించిన గోపీచంద్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఇకపోతే కమెడియన్ పృథ్వీ, శ్రీనివాస్ రెడ్డి, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపొబ్బ నవ్విస్తాయి. జయప్రకాష్ రెడ్డి కూడా తన పాత్రలో నవ్వులు పోయించాడు. ఇకపోతే నిర్మాత కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని బాగా లావిష్గా నిర్మించారు. ఇతర పాత్రలో నటించిన సంపత్, షయాజీ పాండే, తనికెళ్ళ బర్నీలు తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. మొత్తంగా చూస్తే హీరో హీరోయిన్ల మధ్య సరైన రొమాంటిక్ సన్నివేశాలు లేకపోవడం, పెద్దగా ఆకట్టుకునే పాటలు, కొంత సాగదీసినట్లు ఉండే సెకండ్ హాఫ్, ఇవి మినహాయించి చూస్తే ఈ పంతం చిత్రంలో గోపీచంద్ నటన, మంచి యాక్షన్ సన్నివేశాలు, అలరించే కామెడీ సినిమాలోని పాయింట్స్గా చెప్పవచ్చు. అలాగే చివరిలో వచ్చే కోర్టు సన్నివేశాలు ప్రధాన బలంగా నిలిచిన ఈ చిత్రాన్ని యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ స్థాయికి తీసుకెళ్తుంది. కాగా రెగ్యులర్ ఫార్మాట్ లో మంచి మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. మరిన్ని సరికొత్త ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసమే మన అఫీషియల్ టుడే పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, జై హింద్.